నమస్తే అండి. ఇండియన్ రెసిపీస్ తెలుగుకి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ ఆంధ్ర స్టైల్ హోమ్ మేడ్ దోశ. దోశ రకరకాలుగా చేస్తుంటారు కదండి. హోటల్ స్టైల్ దోశ, స్ట్రీట్ దోశ, మసాలా దోశ, ఇలా అనేక రకాలుగా చేస్తారు. మనం కూడా అన్నీ నేర్చుకొని ట్రై చేస్తుంటాం. అయితే మన మొదటి గురువు అమ్మే కదండి. నేను ఇప్పుడు అమ్మను చూసి నేర్చుకున్న పద్ధతిలో చేసి చూపిస్తానండి. ఒక్క పిండి రెడీ చేసుకుంటే చాలు, రొట్టె, దోశ, బోండా అని చాలా రకాలుగా చేసుకోవచ్చు. హెల్తీగా రుచిగా ఉండే అమ్మ చేతి మెత్తని దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు. ముందుగా బౌల్లో 1 కప్పు పొట్టు మినపప్పును తీసుకోవాలి. శుభ్రంగా నీళ్లతో 2 సార్లు వాష్ చేసుకొని 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో 2 కప్పుల పచ్చి బియ్యాన్ని తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవటం వలన మెదుపు బాగా వస్తుందండి. బియ్యాన్ని 2 సార్లు నీళ్లతో శుభ్రం చేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. 6 గంటల తరువాత పప్పు బాగా నానుతుందండి. పప్పు నుంచి పొట్టు విడిపోతుంది. నీళ్లు వేస్ట్ కాకుండా తక్కువ నీళ్లతో పప్పు నుంచి పొట్టు ఎలా విడదీయాలో చూపిస్తానండి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్కి పొట్టుపప్పు వాడకం తగ్గిపోయింది కదా, గుండు మినపప్పునే వాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే బయట షాపుల్లో రెడీమేడ్గా పిండిని కొనుక్కుంటున్నారు. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్లకు, మన పిల్లలకు ఈ పద్ధతి తెలియటం కోసం చూపిస్తున్నానండి. మినపప్పుకున్న పొట్టును విడదీస్తూ చేత్తో నలపాలి. పప్పు నుంచి పొట్టు విడిపోయిన తర్వాత వెడల్పుగా లోతు ఎక్కువగా ఉన్న గిన్నెను తీసుకొని పప్పు రాకుండా పొట్టుతో సహా నీళ్లను వంచాలి. పప్పు కడిగేటప్పుడు మధ్యలో నీళ్లు బాగా మురిగ్గా అనిపిస్తే నీళ్లు మార్చుకోవచ్చండి. మా అమ్మ అయితే ఎక్కువ పప్పు కడగాలనుకున్నప్పుడు ఇంట్లో అల్యూమినియం బకెట్స్ ఉండేవి కదండి, వాటిలో కడిగేవారు. నాకు పప్పు తక్కువగా ఉంది కదా, కాబట్టి నేను లోతుగా ఉన్న గిన్నెను తీసుకున్నాను. పప్పులో ఉన్న పొట్టు పైకి తేలేదాకా చేత్తో కలుపుకొని పైన ఉన్న నీళ్లను పొట్టుతో సహా ఉంచుకోవాలి. పొట్టు అడుక్కు వెళ్తుందండి. ఈ నీళ్లలో పొట్టు రాకుండా పైనున్న నీళ్లు మాత్రమే పప్పులోకి ఉంచుకోవాలి. ఇదే పద్ధతిలో పొట్టంతా పప్పు నుంచి సెపరేట్ అయ్యే వరకు చెయ్యాలి. ఈ నీళ్ళే ఎందుకు వాడాలి, ఫ్రెష్ వాటర్ వాడుకోవచ్చు కదా అనుకోవచ్చండి. వాడుకోవచ్చండి, కానీ నీళ్లు వేస్ట్ కాకూడదని ఈ పద్ధతిలో చేసేవాళ్ళు. 95% పొట్టుపోయిన తర్వాత ఒకసారి మంచినీళ్లతో శుభ్రం చేసుకొని నీళ్లు పోసుకొని పప్పును గాలించి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గాలించటం వలన పప్పులో ఉన్న ఇసుక రాళ్ళు అంతా అడుక్కు వెళ్ళి పప్పు మాత్రమే చేతికి వస్తుంది. అసలు ఈ బాధంతా ఎందుకు, గుండు మినపప్పు వాడితే పోలా అనుకోవచ్చు. గుండు మినపప్పు అయినా వేసుకోవచ్చు, కానీ పొట్టు మినపప్పులో ఉన్న పొట్టులో కూడా బలం ఉంటుందండి. మెదుపు ఎక్కువ, రుచి కూడా ఎక్కువే. ఈ పొట్టు పూర్తిగా పోవాల్సిన అవసరం లేదండి. 95% పోతే సరిపోతుంది. గారికైతే 90% వరకు తీసేయొచ్చు. పప్పును శుభ్రం చేసుకున్న తరువాత గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి. వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. దోసే కదా, పప్పును బియ్యాన్ని కలిపి రుబ్బుకోవచ్చు కదా అనుకుంటున్నారా? పప్పు బియ్యాన్ని కలిపి రుబ్బితే కొంచెం బరకొస్తుందండి. విడివిడిగా రుబ్బితే మెదుపు బాగా వస్తుంది. పాత రోజుల్లో అయితే ఇంట్లో గ్రైండర్లు ఉండేవి కావు, బయటికి పంపించేవాళ్ళు. బజార్లో ఉండే గ్రైండర్లు పెద్దవిగా ఉండేవి. పత్రం కూడా చాలా పెద్దగా ఉండేదండి. పత్రం పెద్ద సైజులో ఉంటుంది కదండి, కాబట్టి బియ్యం పప్పు 2 కలిపి రుబ్బినా అందులో మెదుపు బాగానే వచ్చేదండి. కానీ ఇంట్లో ఉన్న గ్రైండర్స్కి అంత కెపాసిటీ ఉండదు కదా, రాళ్ళు చిన్నవిగా ఉంటాయి. 2 విడివిడిగా రుబ్బుకొని చివరిలో కలిపి రుబ్బుకుంటే మెదుపు బాగా వస్తుంది. కొంతమంది అయితే పెద్ద రోట్లో పప్పును రుబ్బుకునేవాళ్ళండి. నానబెట్టిన బియ్యాన్ని మాత్రం మర పట్టించేవాళ్ళు. తడిపిండి అంటారు కదా, అలా ఆ పిండిని మినపరుబ్బులో కలిపేవాళ్ళు. పిండి జారుగా కాకుండా గట్టిగానే రుబ్బుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో రుబ్బుకొని గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలో 1/4 కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. అటుకులు వేయటం వలన పిండికి చిక్కదనం వస్తుందండి. కొంతమంది అటుకులకి బదులుగా అన్నాన్ని కూడా వేస్తారు. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఒకసారి శుభ్రం చేసుకొని గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి. నానబెట్టిన అటుకుల్లో నీళ్లు తీసేసి అటుకులు వేసుకుని రుబ్బుకోవాలి. అటుకులు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి, మీ ఇష్టం అది. నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యం మెదిగిన తర్వాత మినపరుప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దోశ మంచి రంగు రావడం కోసం 1 స్పూన్ చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేస్తే పెనం మీద దోశ కాలినప్పుడు మంచి రంగు వస్తుంది. బోండా కూడా నూనెలో వేగినప్పుడు బోండా కూడా మంచి గోల్డెన్ కలర్కి వస్తుంది. మినప్పిండి, బియ్యపిండి 2 కలిసిన తర్వాత పిండిని బౌల్లోకి తీసుకోవాలి. పిండి గట్టిగానే వేసుకోవాలండి. బోండా వేసుకోవాలంటే పిండి ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. పిండి పులిసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకొని బోండా వేసుకోవచ్చు. ఈ పిండిలోనే కొద్దిగా వాటర్ కలుపుకొని పొంగనాలు కూడా వేసుకోవచ్చు. నేను ఈ పిండిలో అవసరమైనంత గిన్నెలోకి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతానండి. గిన్నెలో తీసుకున్న పిండిలో నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి.
నేనైతే గ్రైండర్లో అడుగు పిండి ఉంటుంది కదండి, అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని కడిగి ఆ నీళ్లు పిండిలో కలుపుకుంటాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో మినపరొట్టెని వేసుకోవచ్చండి. మినపరొట్టెకి పిండి పొలవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు కొద్దిగా జీలకర్ర బెల్లం కలుపుకొని రొట్టె వేసుకోవచ్చు, లేదా అవి కూడా వేయకుండా ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. పెనాన్ని వేడి చేసుకొని ఈ పిండిని కొంచెం మందంగా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. పాత రోజుల్లో ఇనుప పెనాన్నే వాడేవారండి. ఇనుప పెనం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను కూడా రెగ్యులర్గా ఇంట్లో ఈ పెనాన్నే వాడతానండి. పెనం కాలిన తర్వాత పిండిని రొట్టెలాగా మందంగా వేసుకొని లో ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మినపరొట్టె చాలా బలమండి. జ్వరం తగిలిన వారికి, పిల్లలకు, బాలింతలకు పెట్టొచ్చండి. మా అమ్మ సాయంత్రం పిండి వేసిన వెంటనే ఇలా మినపరొట్టె చేసి పెట్టేదండి. ఇలా రొట్టెలాగా కాకుండా పల్చగా దోశలాగా వేసుకోవచ్చండి, లేదా ఇనుప బాండీలో నెయ్యి వేసుకొని మందంగా దిబ్బరొట్టెలాగా వేసుకోవచ్చు. బాగా మందంగా వేసినప్పుడు పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి. ఎలా వేసుకున్నా రుచిగానే ఉంటాయండి. ఇప్పుడు ఇదే పిండిలో దోసపిండి కన్సిస్టెన్సీలోకి నీళ్ళు యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండిని రాత్రంతా పులియబెట్టాలి. మరుసటి రోజుకి పిండి బాగా పులుస్తుందండి. పాత రోజుల్లో అయితే ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, ఉప్పు వేస్తే పిండి త్వరగా పులుస్తుందని ముందుగా వేసేవాళ్ళు కాదండి. మరుసటి రోజు దోశ వేసే ముందు కలుపుకునేవాళ్ళు. ఉదయానికి పిండి బాగా పులిసి పొంగుతుందండి. పులిసిన పిండితో దోశ వేసుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. ఉల్లిపాయ చివర్లు కట్ చేసుకొని వాటితో నూనె రాయాలి. వేడి తగులుతుందనుకుంటే కట్ చేసుకున్న ఉల్లిపాయ మొదలకి ఫోర్కును గుచ్చుకొని నూనెలో ముంచి పెనానికి రాయాలి. ఇలా చేస్తే దోశ అంటుకోకుండా వస్తుందండి. ఈ ఐరన్ పెనాన్ని సోప్తో కడగకుండా ఉప్పుతో కడిగితే పెనం నాన్ స్టిక్ లాగా ఉంటుంది. కాలిన పెనం మీద పల్చగా దోశ వేసుకొని రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. దోశని వీడియోలో చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ వేసుకుంటే ఒక గరిటె పిండితోనే చాలా పెద్దగా వస్తుందండి. దోశ వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా నూనె వేసుకోవటం వలన దోశ రుచిగా ఉంటుంది, పెనానికి అంటుకోకుండా ఉంటుంది. చూడండి దోశ ఎంత బాగా వస్తుందో. పల్చగా మెత్తగా బాగా కాలి మంచి గోల్డెన్ రంగులోకి వస్తుంది. ఇలా బాగా కాలి గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని 2 సెకండ్లు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత వాడుకుంటాం, కానీ పాతకాలంలో అయితే ఫ్రిడ్జ్లు లేవు కదండి. పిండి ఆ రోజు సాయంత్రానికి బాగా పులిసిపోతుంది. పులిసిన పిండితో సాయంకాలం పుల్లట్లు వేసేవాళ్ళండి. పులుపు విరగటం కోసం పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర కలిపి అట్టు వేసేవాళ్ళు. ఇప్పుడు మిగిలిన పిండిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి. 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను, కొద్దిగా జీలకర్రను వేసుకొని కలుపుకోవాలి. కావాలంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పిండి బాగా పులుస్తుంది కదండి, అరగటం కోసం జీలకర్ర వేసేవాళ్ళు. పుల్లట్లు కొంచెం మందంగానే ఉంటాయండి, ఉల్లిపాయలు కలిపి వేస్తాం కదా. ఇప్పుడు ఈ పిండితో దోశ వేసుకోవాలి. వేడెక్కిన పెనానికి నూనె రాసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు మధ్యలో అవసరమైనప్పుడు నూనె రాసుకోవాలి. పెనం వేడెక్కువైతే నీళ్లు చల్లితే వేడి తగ్గుతుంది. ఇలాగే దోశలన్నీ వేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో పుల్లట్లు స్పెషల్గా అమ్ముతారండి, భలే రుచిగా ఉంటాయి. వేడెక్కిన పెనం మీద పిండి వేసుకొని రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చూశారు కదా అమ్మ నేర్పించిన ఆరోగ్యకరమైన రెసిపీ. మినపరొట్టె, దోశ, పుల్లట్లు, బోండా, పొంగణాలు ఇలా ఒక్క పిండితో 5 రకాలుగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వారికి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.